హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఏఎస్ రెడ్డి. ఐఎమ్ బషీర్. సో విద్యార్థి లోకానికి మా ఇద్దరి తరఫున మరోసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ అబ్బాయి పేరు బషీర్, సో నా పేరు ఏఎస్ రెడ్డి. ఇప్పుడు మేమిద్దరం ఏం చేయబోతున్నామంటే, నేను చెప్పే ప్రతి తెలుగు వాక్యాన్ని ఈయన ఇంగ్లీష్లో స్పీడ్గా ట్రాన్స్లేషన్ చేస్తాడు. 10 టెన్స్లలో నేను ఎలాంటి వాక్యాన్ని చెప్పినా ఈయన వెంటనే ట్రాన్స్లేషన్ చేస్తాడు ఇంగ్లీష్లో. ఒక రౌండ్ ఏమో స్లోగా చేస్తాం, చాలా స్లోగా చెప్పేస్తాం ఫస్ట్ రౌండ్. రెండో రౌండ్లో చాలా స్పీడ్గా చెప్పేస్తుంటాడు ఈ అబ్బాయి. ఫస్ట్ రౌండ్ చూడండి, ఫస్ట్ రౌండ్ నెంబర్ 1 చాలా స్లోగా. నేను ప్రతిరోజు మార్కెట్కు వెళ్తాను. ఐ గో టు మార్కెట్ ఎవ్రీ డే. రైట్. నేను నిన్న మార్కెట్కు వెళ్ళాను. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. నేను రేపు మార్కెట్కు వెళ్తాను. ఐ విల్ గో టు మార్కెట్ టుమారో. నేను ఇప్పుడు మార్కెట్కు వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ నౌ. నేను నిన్న మార్కెట్కి వెళ్తూ ఉంటిని. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఎస్టర్డే. నేను రేపు మార్కెట్కు వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ టు మార్కెట్ టుమారో. నేను ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళాను. ఐ హావ్ గాన్ టు మార్కెట్ జస్ట్ నౌ. నేను నిన్న ఈ సమయానికల్లా మార్కెట్కు వెళ్ళి ఉంటిని. ఐ హ్యాడ్ గాన్ టు మార్కెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను రేపు ఈ సమయానికల్లా మార్కెట్కు వెళ్ళి ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్ టు మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఉదయం నుంచి మార్కెట్కి వెళ్తూనే ఉన్నాను. ఐ హావ్ బీన్ గోయింగ్ టు మార్కెట్ సిన్స్ మార్నింగ్. చూశారు కదా ఫ్రెండ్స్, 10 టెన్స్లలో నేను ఒక 10 తెలుగు వాక్యాలు ఇస్తే ఈ అబ్బాయి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాడు. రైట్. ఇప్పుడు కాస్త స్పీడ్గా నేను స్పీడ్గా చెప్పేస్తుంటాను వాక్యాలు, ఈయన ట్రాన్స్లేషన్ చేస్తూనే ఉంటాడు. నేను ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాను. ఐ గో టు మార్కెట్ ఎవ్రీ డే. నేను నిన్న మార్కెట్కి I went to market yesterday. మార్కెట్కి I will go to market tomorrow. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను. I am going to market now. నేను నిన్న మార్కెట్కి I వెళ్తున్నాను. was going to market yesterday. మార్కెట్కి వెళ్తూ I will be going to market tomorrow. నేను ఇంతకు ముందే మార్కెట్ I have gone to market just now. నేను నిన్న ఈ సమయానికల్లా మార్కెట్ I had gone to market by this time yesterday. రేపు ఈ సమయానికల్లా మార్కెట్కి వెళ్ళి ఉంటా. I will have gone to market by this time tomorrow. ఉదయం నుంచి మార్కెట్కి I have been going to market since morning. రైట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈజీగా చెప్పొచ్చు ఇలా. అంటే ప్రాక్టీస్ చేస్తే ఇంతకు మించిన స్పీడ్నెస్ కూడా మీ సొంతం అవుతుంది. అంటే ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ పైన చూశారు, ఇప్పుడు మనం దే అనే సబ్జెక్ట్ పైన చూద్దాం. ఐ పైన చూశారు కదా, ఇప్పుడు దే. వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. They go to college every day. ఓకే. వారు నిన్న కాలేజ్కి వెళ్ళారు. They went to college yesterday. వారు రేపు కాలేజ్కి వెళ్తారు. They will go to college tomorrow. వారు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు. They are going to college now. వారు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉండిరి. They were going to college yesterday. వారు రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. They will be going to college tomorrow. వారు ఇందాకే కాలేజ్కి వెళ్ళారు. They have gone to college just now. వారు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండిరి. They had gone to college by this time yesterday. వారు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటారు. They will have gone to college by this time tomorrow. వారు ఉదయం నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నారు. They have been going to college since morning. స్పీడ్గా వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. They go to college every day. వారు నిన్న కాలేజ్కి They వెళ్ళారు. went to college yesterday. రేపు కాలేజ్కి వెళ్తారు. They will go to college tomorrow. ఇప్పుడు కాలేజ్కి They వెళ్తారు. are going to college now. వారు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉండిరి. They will be going to college tomorrow. ఇందాకే కాలేజ్కి వెళ్ళారు. They have gone to college just now. వారు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి They they had gone. they had gone to college by this time yesterday. వారు రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటారు. They will have gone to college by this time tomorrow. వారు ఉదయం నుంచి కాలేజ్కి వెళ్ళి They have been going to college since morning. వాళ్ళు ఉదయం నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నారంటే దే హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఐ చూశారు, దే చూశారు. ఇప్పుడు హీ లేదా షీ అనే సబ్జెక్ట్ అంటే ఒక థర్డ్ పర్సన్ సింగులర్ పైన తీసుకుందాం. ఆమె ప్రతిరోజు టెంపుల్కి వెళ్తుంది. She goes to temple every day. ఆమె నిన్న టెంపుల్కి వెళ్ళింది. She went to temple yesterday. ఆమె రేపు టెంపుల్కి వెళ్తుంది. She will go to temple tomorrow. ఆమె ఇప్పుడు టెంపుల్కి వెళ్తుంది. She is going to temple now. ఆమె నిన్న టెంపుల్కి వెళ్తూ ఉండే. She was going to temple yesterday. ఆమె రేపు టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. She will be going to temple tomorrow. ఆమె ఇంతకు ముందే టెంపుల్కి వెళ్ళింది. She has gone to temple just now. ఆమె నిన్న ఈ సమయానికల్లా టెంపుల్కి వెళ్ళి ఉండే. She had gone to temple by this time yesterday. ఆమె రేపు ఈ సమయానికల్లా టెంపుల్కి వెళ్ళి ఉంటుంది. She will have gone to temple by this time tomorrow. ఆమె మండే నుంచి టెంపుల్కి వెళ్తూనే ఉంది. She has been going to temple since Monday. ఇప్పుడు కాస్త స్పీడ్గా ఆమె ప్రతిరోజు టెంపుల్కి వెళ్తుంది. She goes to temple every day. ఆమె నిన్న టెంపుల్కి వెళ్ళి. She went to temple yesterday. ఆమె రేపు టెంపుల్కి వెళ్తుంది. She will go to temple tomorrow. ఆమె ఇప్పుడు టెంపుల్కి వెళ్తుంది. She is going to temple now. ఆమె నిన్న టెంపుల్కి వెళ్తూ She ఉంది. was going to temple yesterday. She was going to temple yesterday. ఆమె రేపు టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. She will be going to temple tomorrow. ఆమె ఇందాకే టెంపుల్కి వెళ్ళింది. She has gone to temple just now. ఆమె నిన్న ఈ సమయానికల్లా టెంపుల్కి వెళ్ళి ఉండే. She had gone to temple by this time yesterday. ఈ సమయానికల్లా She will have gone to temple by this time tomorrow. ఆమె
మండే నుంచి టెంపుల్కి వెళ్తూనే She has been going to temple since Monday. ఎస్ ఫ్రెండ్స్ చూశారు కదా. సో మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి తెలుగు వాక్యాలనైనా ఈజీగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసే శక్తి మీ సొంతం అవుతుంది. అంటే ఒక్కొక్క టెన్స్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే తప్ప మీరు ఇట్లా ట్రాన్స్లేషన్ చేయలేరు. సో నేను మరియు బషీర్ చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు బషీర్.